హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 3లోకి అయితే వచ్చేయండి. ఇవాళ ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నా స్టైల్లో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో హాట్ వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం 2 bites ఆఫ్ న్యూడిల్స్ని యాడ్ చేయాలి. న్యూడిల్స్ మంచిగా 75% కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యే లోపల మనము వెజ్జీస్ అన్నిటిని కట్ చేసేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, జింజర్, గార్లిక్, చిల్లీస్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా స్లైస్ చేసేసుకున్న తర్వాత 75% కుక్ అయిన న్యూడిల్స్ని స్ట్రెయిన్ చేసేసుకొని కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని 2 eggsని అయితే మంచిగా బుజ్జీలాగా తయారు చేసుకోవాలి. బుజ్జీలాగా అయిన తర్వాత లాస్ట్లో సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జింజర్, గార్లిక్, చిల్లీ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత చిల్లీస్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, క్యాబేజ్ అన్ని వెజ్జెస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో న్యూడిల్స్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా అన్ని స్పైసెస్ ఎక్కిన తర్వాత న్యూడిల్స్కి లాస్ట్లో కొత్తిమీర అండ్ ఎగ్ బుర్జీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్వి త్రినాథ్. ఎపిసోడ్ 4కి అయితే వెయిట్ చేసేయండి. స్టే ట్యూన్ ఫర్ ఎపిసోడ్ 4. బాయ్ బాయ్, టాటా.